భయపడి ఇక దేనికి భయపడకుండా సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్నాడనే నిశ్చయత కలిగి నిబ్బరముగా మనం వర్ధిల్లాలని నా తండ్రి ఆశిస్తున్నాడు. ఏమి నిబ్బరం అన్నా? నిబ్బరం అంటే నిర్భయం, అంటే భయము లేని స్థితి, భయము లేకుండా. ఎందుకు భయం ఉండదన్నా? ఎన్నో బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు. భయం ఎందుకు ఉండదన్నా అంటే భయము విశ్వాసము కలిసి ఉండవు. మనలో కలవరము భయము అనేవి ఏర్పడ్డాయి అంటే విశ్వాసం యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాడీలో B12 తగ్గిందనుకో, తల తిరుగుతూ ఉంటుంది, నీరసం వచ్చిద్ది. అర్థమైందా? ఆ తల తిరుగుడు తగ్గిపోయి నీరసం తగ్గిపోయి లైన్లో ఉండాలంటే B12 వచ్చేది తీసుకోవాలా. అర్థమైందా? విటమిన్ B12 అది తగ్గితే కొన్ని లక్షణాలు వస్తాయి. అవి పోవాలంటే అది మళ్ళా మన బాడీలోకి చేరాలి. స్తోత్రం, పెద్దగా చెప్పండి. ఈ భయం కలవరం అనేవి మనలో ఏలుబడి చేస్తున్నాయి అంటే విశ్వాసం అనేది తరిగిపోయిందని అర్థం. దేవుని వాక్యం వినటం, ప్రార్థించడం ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవచ్చు. అలా విశ్వాసమందు బలవంతులమై ఉండి కలవరము భయము అనేవి లేకుండా ఆనందంగా సంతోషంగా ప్రభువులో సాగిపోవాలని నా యేసయ్య కోరుతున్నాడు. తెలుసు నీ సినిమా కష్టాలన్నీ తెలుసు ఆయనకి. నీకు అర్థమైద్దని చెబుతున్నా. ఏం కష్టాలు? సినిమా సినిమాలో వెంటనే అన్నీ వచ్చేస్తాయి. హీరో ఫ్యామిలీకి వెంట వెంటనే అన్నీ వస్తాయి. మరి సినిమా మొత్తం 2.5 గంటలు అయిపోవాలి కదా, అందుకే అన్ని టపా వస్తాయి అన్నమాట. మన కష్టాలన్నీ తెలుసు ఆయనకి. ఇక్కడ ఆయన ఎరుక లేకుండా, ఆయనకు తెలియకుండా బాధపడేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. అయితే ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే బైబిల్లో అనేక వచనాల్లో, నీకు నేను నిర్ణయించినటువంటి నిర్ణయ కాలములో నీవు ఎదురు చూసే సమస్తము కూడా నీకు దక్కేటట్టు నేను చేస్తాను అని నువ్వు నమ్మితే, నా మీద నీకు భరోసా ఉంటే, విశ్వాసం ఉంటే, నిశ్చయిత ఉంటే కలవరం వదిలేయి. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన బిడ్డవి నువ్వు, నాకెంతో ఇష్టమైన కొడుకువి, కూతురువి నువ్వు. నా ప్రాణమే పెట్టుకున్నాను.